ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త తయారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఏపీ మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. సంజా ఉత్సవాలను విశాఖ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే ఉద్దేశంతో సంజా ఉత్సవం 2024 నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వీఎంసీ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా సంజా ఉత్సవం పేరుతో విజయవాడలోని మేరీ స్టెల్లాస్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఉత్సవం జరగనుంది. భవిష్యత్తులో అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకుని మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామంటున్న ఏపీ మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాల ప్రాంగణంలో ఇండోర్ స్టేడియంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళలకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సంజా ఉత్సవం పేరుతో విజయవాడతో పాటు విశాఖపట్నంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల విశేషాలు ఏంటి, మహిళలకు ఏ విధంగా తోడ్పడుతుంది, ఇదేంటంటే మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఎంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళ పారిశ్రామికవేత్తలకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? మొత్తం రాష్ట్రంలో 28 లక్షల మహిళలు ఉన్నారండి. వీళ్ళలో ఓన్లీ 6 lakh మెంబర్స్ లైవ్లీహుడ్ చేస్తున్నారు, ఒక 4 lakh మెంబర్స్ జాబ్స్ చేస్తున్నారు. అంటే 28 లక్షల్లో సుమారు 10 లక్షల మంది ఏదో ఒక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే ఫేజ్డ్ మేనర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 1 family 1 entrepreneur అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు. నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రతి ఒక్క మహిళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అవ్వాలి. అలాగే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓన్లీ లోన్లు తీసుకుని రుణాలు కడతాం ఓన్లీ కన్జంప్షన్ పర్పస్ కోసం కాకుండా లైవ్లీహుడ్ ప్రమోషన్ కోసం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకాలు ఇచ్చారు. సో ఆయన ఆదేశాల ప్రకారంగానే చురుగ్గా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇచ్చారు. సాంజా ఉత్సవ్ అని చెప్పేసి ఇండియాలో 25 పట్టణాలని సెలెక్ట్ చేశారు. ఆ 25 పట్టణాల్లో విజయవాడ, విశాఖపట్నానికి కూడా ఈ సాంజా ఉత్సవ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రినర్స్, స్మాల్ స్కేల్ మైక్రో ఎంటర్ప్రినర్స్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో విజయవాడ వాసులందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. విజయవాడ, విశాఖపట్నం వాళ్ళు అలాగే మహిళలకు కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సార్ ఈ మహిళలకి ఎంకరేజ్ చేయడానికి, స్వయం సహాయక సంఘాలని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి? ఓన్లీ లోన్ ఇచ్చి వదిలేయడం కాకుండా లోన్ ఇచ్చిన దగ్గరే డిపార్ట్మెంట్ యాక్టివిటీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. లోన్ ఇవ్వటం, వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళు ఏ విధంగా వ్యాపారవేత్తలుగా ఉండాలనేది వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళకి ఎక్స్పోజర్ ట్రిప్స్కి తీసుకెళ్ళటం, అలాగే వాళ్ళు బిజినెస్ పెట్టిన తర్వాత 6 months పాటు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వటం అనేది మెయిన్గా చెప్పున్నారు. మొత్తం 11 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి స్వానిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పిఎం ముద్రా యోజన, పిఎం ఎఫ్ఎంఈ, పిఎం ఈజీపీ, స్టార్టప్ ఇండియా, సిజిటి ఎంఎస్సి, ఇలా అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఈ స్కీమ్స్ అన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని వాళ్ళకున్న టాలెంట్ని కొంత లోన్ తీసుకుని ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని ట్రైనింగ్ తీసుకుని పైకి రావాలనుకుంటే ఖచ్చితంగా చాలా మంచి డైరెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఒక చక్కటి ఎక్స్పోజరు, ప్రజలకు కూడా ఒక మంచి ఫన్ ఫేర్ లాంటి ఈవెంట్. సో అందరూ మహిళలు దీని ద్వారా ఫేజ్డ్ మేనర్లో అభ్యుదయంలోకి వస్తారు. నెక్స్ట్ 3 నెలలకి మేము కార్యాచరణ ప్రణాళిక కూడా రెడీ చేసుకున్నామండి. 100 days యాక్షన్ ప్లాన్. ఈ 100 daysలో ఒక 35,000 కొత్త బిజినెస్ యూనిట్స్ పెట్టాలని, ఒక 50,000 కొత్త రుణాలు ఇవ్వాలని, ఒక 20,000 మంది సర్వీస్ ప్రొవైడర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కామర్స్ విధానంలో ఉద్యోగం కల్పించాలని, అలాగే 1,00,000 వరకు ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్తో చేయించాలని. సో మెప్మాకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. వినూత్నంగా మొత్తం ఐటీ పరంగా డిజిటైజ్ చేస్తున్నాము. అలాగే వాట్సాప్ రిలేటెడ్ గవర్నెన్స్ కూడా మెప్మాలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళలకు ఉపాధి కల్పించేదానికి చర్యలు చేపడతా ఉంటారు. దానికి సంబంధించి ఏమైనా మార్గదర్శకాలు విడుదలయ్యాయి సార్? ఓఎన్డీసీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ప్లాట్ఫామ్. ఎవరైతే ప్రొడక్ట్స్ చేస్తారో వాళ్ళు అమ్ముకోవటం కోసం ఓఎన్డీసీలో ఉన్న ఏదో ఒక యాప్లో నమోదు అవ్వచ్చు. ఇప్పుడు పేటీఎంకి వెళ్ళినా పేటీఎంలో కూడా మా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అలాగే రకరకాల ఫారమ్స్ ఉన్నాయి, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇలా ఓఎన్డీసీలో ఒక 80-90 యాప్స్ ఉన్నాయి. అన్నిట్లో మా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. సో మా రీచ్ అనేది పెరుగుతుందండి. సో అలాగా దాంట్లో భాగంగా మెప్మా ఉమెన్కి ఫాస్ట్గా ఆన్బోర్డింగ్ చేయటము, ఫాస్ట్గా ట్రైనింగ్ ఇవ్వటం, సర్టిఫికేట్స్ ఇవ్వటం, వాళ్ళకి దీనిలో ఫెసిలిటేట్ చేయడం కోసం మై స్టోర్ అని ఓఎన్డీసీలో ఉన్న యాప్తో మేము ఎంఓఈ చేసామండి. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పటివరకు సర్వీస్ ప్రొవైడర్స్ని ఎప్పుడు పట్టించుకోలేదు.
ఫస్ట్ టైం హోమ్ ట్రయాంగిల్ అనే ఒక యాప్ తీసుకొచ్చాము. దాంతో కూడా ఎంఓయూ చేశాము. అందులో కూడా 20,000 మందిని నెక్స్ట్ 3 నెలల్లో 9 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ని ఎవరైతే చేయగలుగుతున్నారో మా మహిళల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరినీ ఆన్బోర్డ్ చేస్తామండి. సో ఆన్బోర్డింగ్ చేసుకుంటే వాళ్ళకి రకరకాల ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ బేస్ చేసుకుని ఒక నెలకి 15,000 నుంచి 30,000 వరకు కూడా వాళ్ళు ఇన్కమ్ పొందొచ్చు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయడం కోసం కూడా ఒక ఇండియన్ లెవెల్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఒక సంస్థతో మేము ఎంఓయూ చేశాము. ఈ ఎస్ఎంఈ ఇండియా వాళ్ళు ప్రతి యుఎల్బిలో ఉన్న లైవ్లీహుడ్ పరిస్థితిని స్టడీ చేసి ఇంకా ఏ రకాలు కొత్తగా పెట్టించవచ్చు, ఏ రకాల ట్రైనింగ్స్ ఇవ్వచ్చు, ఎవరికి మనం పెద్ద లోన్స్ ఇప్పించవచ్చు అని వాళ్ళు మాకు ఎంటర్ప్రెన్యూర్షిప్ యాక్సిలరేషన్ ప్లాన్ ఇస్తారు. వాళ్ళతో కూడా మేము ఎంఓయూ చేశాము. ఇలాగా చాలా యాక్టివ్గా అనేకమైనటువంటి స్కీమ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. సో ఒక ఫేజ్డ్ మేనర్లో మహిళల్ని అభివృద్ధిలోకి తేవాలనేది మా ప్రయత్నం. తేజ్ భరత్ గారు చెబుతున్న విషయాలు రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులందరూ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పించేదానికి, స్వయం ఉపాధిలో మహిళలు రాణించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని స్పష్టం చేస్తున్నారు. కేవలం శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.